వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. రాష్ట్రం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోవాలి, మార్పు రావాలి, ప్రజలకు రాష్ట్రానికి మేలు చేయాలన్న ఉన్నత ఆశయంతో తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు పెట్టుకున్నాయని, కలిసి పనిచేసి విజయం సాధిద్దామని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పిలుపునిచ్చారు. పట్టణంలోని కళ్యాణ మండపంలో బుధవారం రాత్రి నిర్వహించిన తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఆత్మీయ సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ సభలు నియోజకవర్గంలో ఏర్పాటు చేసుకుందామని తెలిపారు. గురువారం నుంచి తెనాలిలో తెలుగు జన చైతన్య పాదయాత్ర ద్వారా ఇంటింటికి పర్యటించి ప్రజలను కలుస్తానని నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. పొత్తు చారిత్రాత్మకమని, వైకాపా పాలనలో అన్ని వ్యవస్థలు నాశనమయ్యాయని, రాజకీయ చైతన్యం నిండుగా ఉన్న తెనాలి ప్రజలు విఘ్నతతో ఆలోచన చేసి తమను బలపరచాలని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. ఇరు పార్టీల నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాత్రం ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలవకూడదు, ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు నిలబడకూడదనే ప్రయత్నం చేశారు. విలువలతో కూడిన రాజకీయాలు చేస్తాం, మనందరం కూడా ప్రజల కోసం నిలబడతాం. ఒక ఆశయ సాధన కోసం నిజాయితీగా మనం చేస్తున్న ఆ ప్రస్థానంలో అనేక ఇబ్బందులు గురయ్యాం. దాదాపు ప్రతి సందర్భంలో నేను ఆ మీటింగ్స్లో పాల్గొన్నా కాబట్టి నాకు తెలిసి ఎంత కష్టమైందో ఈ పొత్తు కుదరడానికి. ఏ విధంగా ఎన్నో సందర్భాల్లో ఇరు పార్టీల నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ తగ్గాల్సి వచ్చిన సందర్భం వచ్చింది కాబట్టి అదేదో వ్యక్తిగతంగా మనకి లబ్ధి కలుగుతున్నానో, లేకపోతే ఒకరికి పై చేయి వస్తుంది, ఒకరికి తక్కువ వస్తుందనో ఆ భావన రాకూడదు ఎట్టి పరిస్థితుల్లో అనే ఆలోచనతోటి వాళ్ళిద్దరు కూడా అనేక ఆలోచనతోటి కొంతమంది రకరకాలుగా ఇబ్బందులు పెట్టినా కూడా నిర్ణయం మాత్రం ఒకే ఒక అంశం పైన చాలా బలంగా నిలబడ్డారు. అదేంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా రాబోయే ఎన్నికల్లో మన రాష్ట్రం నుంచి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పోవాలి, ఒక మంచి మార్పు తీసుకురావాలి, తద్వారా రాష్ట్ర ప్రజలకి మనందరం కూడా ఒక అద్భుతమైన పరిపాలన తీసుకొచ్చి మేలు చేద్దాం, లేకపోతే తెలుగు ప్రజలకి భవిష్యత్తు ఉండదనే ఆలోచనతోటి ఆ నిర్ణయం తీసుకున్నారు. మేనిఫెస్టో కమిటీ మీటింగ్స్లో కూడా కొన్ని అంశాలు ప్రస్తావించినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అనుభవం నేను ప్రత్యేకంగా చూశాను. దూరదృష్టితోటి ఆయన ఈ రోజున ఆలోచించేది కేవలం ఒక ముఖ్యమంత్రికి ఆలోచించడం లేదు. ఆయన ఆలోచించేది భావితరాలకు ఏ విధంగా మనం ఉపయోగపడగలుగుతాం, తెలుగు ప్రజలు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళ ఉన్నత స్థాయికి చేరే విధంగా, వాళ్ళ లీడర్షిప్ పెరిగే విధంగా, వాళ్ళకి స్కిల్ ట్రైనింగ్ పెంచే విధంగా, ప్రతి కుటుంబాన్ని మనం పేదరికం నుంచి మనం ఉన్నత స్థాయికి తీసుకొచ్చే విధంగా ఒక మార్పు తీసుకురావాలని ఒక్కొక్క అంశం పైన చాలా లోతుగా చంద్రబాబు నాయుడు గారు విశ్లేషించి చెప్తూనే వస్తున్నారు. ఆ పథకాల గురించి మీ అందరికీ సంక్షేమ పథకాలుగా మీకు బహుశా మీకు అందుకోవచ్చు, కానీ అది కేవలం సంక్షేమం కాదు. ఆ సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్ర అభివృద్ధి ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే పూర్ టు రిచ్ అనే కాన్సెప్ట్, 4Ps అనే కాన్సెప్ట్, కొన్ని ఆలోచనలు యువత కోసం, వాళ్ళ ఉపాధి కోసం, మహిళా భద్రత కోసం, రైతాంగం కోసం, రైతు శ్రేయస్సు కోసం ఖచ్చితంగా లోతుగా ఆలోచించుకున్నాను కొన్ని నిర్ణయాలు. మొట్టమొదటిసారి ఆ సమావేశాలు జరిగిన తర్వాత నేను ఒకరోజు ఆలపాటి రాజా గారితో కూర్చున్నప్పుడు ఆ రోజు ఆయన కూడా అభినందించారు. ఎందుకంటే కేవలం మనం రైతాంగం గురించి మాట్లాడుకుంటాం, రైతుల గురించి మాట్లాడుకుంటాం, కానీ జనసేన పార్టీ తీసుకున్న నిర్ణయం వల్ల కౌలు రైతులు కూడా పెద్దపీట వేసి సమానంగా చూసే పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో తీసుకురాగలిగాం. ఉమ్మడి పార్టీ నిర్ణయం. ఈరోజు ఈ పొత్తు అనేది అనివార్యం. పొత్తు అనేది ఒక చరిత్రాత్మకం. ఎవరు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారనేది పక్కన పెడితే ఈరోజు అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, పరిపాలనా సౌలభ్యం తెలిసిన వ్యక్తి, అంతేకాకుండా సౌమ్యుడు, వివాదరహితుడు, మన ఈనాటి ఉమ్మడి పొత్తు ద్వారా ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి మనోహర్ గారు. అదేవిధంగా ఈరోజు పార్లమెంటుకి పోటీ చేసే అభ్యర్థి కూడా నేను గత మీటింగ్లో కూడా
27వ తారీఖు జరిగిన మీటింగ్లో ఆయన గురించి చెప్పడం జరిగింది. సౌమ్యుడు, విశేష అనుభవం కలిగిన వాడు, విజ్ఞానధనుడు, అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్ళగలిగినటువంటి యువకుడు. వీళ్ళిద్దరి యొక్క కలయిక, వీళ్ళిద్దరి యొక్క నేతృత్వంలో ఈ నియోజకవర్గం చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుందని చెప్పి నమ్ముతా ఉన్నాం. ఎందుకంటే ఈ రోజున మనం గమనించాల్సింది, గెలుపు అనేది తథ్యం. గెలుపు ఎందుకు అవసరం అనేది కూడా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం. 4 సంవత్సరాల 10 నెలల కాలం ఎలాంటి పరిస్థితుల్లో ఏ రకంగా ఈ రోజున ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా, ఈ రాష్ట్రం ఏ రకంగా అభివృద్ధి చెందకుండా, సంక్షేమం ముసుగులో ప్రతినిత్యం కూడా మోసం చేస్తూ పాలన చేస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. మీరు ఒకసారి చూడండి, ఎక్కడైనా ఎప్పుడైనా సరే ఈ సంక్షేమం తప్పితే ఇంకోటి మాట్లాడటానికి ఎక్కడైనా అవకాశం ఉందా, ఆలోచన ఉందా, లేకపోతే ఇంకేదైనా చెప్పుకోవడానికి ఉందా అని చెప్పి నేను అడుగుతాను. ఏ రకమైనటువంటి సంక్షేమం చేశాడు, ఎట్లా సంక్షేమం చేశాడు అనే తర్వాత మాట్లాడతాం. ఈ 4 సంవత్సరాల 10 నెలల కాలంలో పాలన లేదు, శాంతి భద్రతలను కాపాడలేదు, అరాచకాలకి ఆలమైపోయింది ఈ ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా. అంతేకాకుండా ప్రశ్నించే గొంతుని అణగదొక్కే కార్యక్రమం నిరంతరం జరిగినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో అనునిత్యం కూడా మనం చూస్తూ ఉన్నాం. తెలుగుదేశం జనసేన పార్టీ తెనాలి మండల పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం పెదరావూరు గ్రామంలో నిర్వహించారు. సమావేశంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్, గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్లు పాల్గొన్నారు. ముందుగా టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సభకు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, రాష్ట్రం కోసం, భావితరాల భవిష్యత్తు కోసం జనసేన, టీడీపీ అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని, జగన్ తన సొంత ఆస్తులు పెంచుకోవడం కోసం రాష్ట్రంలో పాలన సాగిస్తున్నారని తెలిపారు. ఎన్నో కష్టాలు, అవమానాలు భరించి రాష్ట్రం కోసం, భావితరాల కోసం పవన్ కళ్యాణ్, చంద్రబాబు పొత్తులతో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారని తెలిపారు. ఎంపీ అభ్యర్థి చంద్రశేఖర్కి ఎమ్మెల్యేగా తనకు మద్దతు పలికి విజయంలో కీలక పాత్ర పోషించాలని, క్షేత్రస్థాయిలో జనసేన, టీడీపీ కార్యకర్తలు మీ గ్రామాల్లో ఎన్నికల పోరాటానికి సిద్ధం అవ్వాలని, భావితరాలకు ఉపయోగపడే విధంగా మంచి ప్రణాళికతో పవన్, చంద్రబాబు ఆధ్వర్యంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తారని తెలిపారు. తెలుగుదేశం పార్టీ తెనాలి రూరల్ మండలంలో గ్రామంలో కూడా ఎంతో కష్టపడి చిత్తశుద్ధితో పనిచేసిన నాయకులు, మహిళలు, కార్యకర్తలు ఎంతోమంది పార్టీ పైన ఉన్న గౌరవంతో మీరందరూ కూడా క్షేత్రస్థాయిలో నిలబడి పార్టీని మరింత బలోపేతం చేశారు. ఈ రోజున రాష్ట్రంలో ఈ అరాచక పాలనని తరిమి కొట్టడానికి కావాలని మనుషుల్ని, వ్యవస్థల్ని ఉపయోగించుకుని వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ ఆస్తులు పెంచుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిన దౌర్జన్యాలన్నింటినీ కూడా మనం తిప్పికొట్టాలంటే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసి ఈ రాష్ట్రానికి ఒక మంచి ప్రభుత్వం తీసుకురావాలని పెద్దలు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించుకుని ఎన్నో కష్టాలు అధిగమించి, అవమానాలు అధిగమించి, పొత్తు ఉండకూడదని విపరీతమైన ప్రయత్నాలు చేసి చిచ్చులు పెట్టాలని చూసిన సందర్భంలో కూడా వాటన్నిటిని పక్కన పెట్టి మనం ముందుకు కలిసి వెళ్తేనే రాష్ట్రానికి మేలు జరుగుతున్న నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా మీ ముందు రాజేంద్ర ప్రసాద్ గారి సహకారంతో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్న శాసనసభకి, అదేవిధంగా పార్లమెంట్కి పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఆయన కూడా పోటీ చేయబోతున్నారు. దయచేసి మరొక సందర్భంలో మనందరం కలుసుకుందాం. పోరాటం చేస్తున్న ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారిని కూడా చివరికి టార్గెట్ చేసి జైలు తీసుకెళ్లి పెట్టి అదొక సైకో ఆందోళనతోటి, ఆవేదనతోటి ప్రజలు భయపడుతుంటే ఆయనకి మాత్రం పూర్తి స్థాయిలో ఆనందంతో రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పెడుతున్నారని చూసి నవ్వుకుంటూ ఉంటాడు. అటువంటి ముఖ్యమంత్రి మనం పరిపాలించిన ఎంత దౌర్భాగ్యమో
దాన్ని మీరందరూ కూడా ఒక మంచి ఆలోచనతోటి దృఢ సంకల్పంతో తప్పకుండా రాబోయే ఎన్నికల్లో ఘన విజయం మనందరం కూడా కలిసి ముందుకెళ్తే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, అదేవిధంగా ఉమ్మడి అభ్యర్థిగా శాసనసభకు నాకు మీరందరూ కూడా బలపరచాల్సిన అవసరం తప్పకుండా ఉంది. మొట్టమొదటి సమావేశం పెదరావులో నిర్వహించడం చాలా ఆనందంగా నేను భావిస్తున్నాను. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ జగన్ మళ్లీ అధికారంలోకి రాకుండా ప్రజలు ఓట్లు వేయాలని, రాష్ట్రంలో మార్పు రావాలంటే మళ్లీ జగన్ అధికారంలోకి రాకూడదని, రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమంతో ముందుకు వెళ్లాలంటే టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే కమిషన్లు తీసుకోకుండా ఉంటే పేదలకు 1 సెంటు స్థలం కాకుండా 2 సెంట్ల స్థలం వచ్చి ఉండేదని వెల్లడించారు. తెనాలిలో రౌడీయిజం పెరిగిపోయిందని, అన్ని రోజులు ఒకేలాగా ఉండవని, రాబోయే రోజుల్లో రౌడీయిజాన్ని తుదముట్టిస్తామని తెలిపారు. జనసేన టీడీపీ కష్టపడ్డ నాయకులకు కార్యకర్తలకు సముచిత స్థానం గుర్తింపు ఉంటుందని తెలిపారు. రోడ్ల దగ్గర నుంచి, ఇసుక దగ్గర నుంచి, శాండ్ దగ్గర నుంచి ప్రతి దాంట్లోనూ ఇబ్బంది ఉంది. కాబట్టి ఇవన్నీ మార్పు చెందాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే తెలుగుదేశం పార్టీ రావాల్సిన, జనసేన రావాల్సిన అవసరం, కాంబినేషన్లో రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రెండు ముక్కల్లోనే చెప్తా ఉన్నాను. ఒకటి, మొన్న శివకుమార్ గారు మాట్లాడుతూ మా ఇంటి పక్కన జగనన్న గారి కాలనీలు కట్టారు అని. తప్పులేదయ్యా, నా ఇంటి ఒక పక్కన కాదు, ముందు గట్టు, ఎడం పక్క గట్టు, వెనక గట్టు. కాకపోతే నువ్వు కమిషన్లు తీసుకోకుండా కట్టు అని చెప్తా ఉన్నాను. అది గుర్తుపెట్టుకోవాలి. మీరెంత కమిషన్లు తీసుకున్నారు? ఈ కట్టుగా తీసుకున్న వాటిల్లో 20 లక్షలు ఉండే భూమిని 40 లక్షలు చేశారు. ఎవరు తీసుకున్నారు ఈ డబ్బు? మీరు తీసుకున్నారా? మీ అధినేతకు పంచారా? ఇదే మీరు కమిషన్లు తీసుకోకుండా కడితే సెంటు బదులు 2 సెంట్లు వచ్చేది. 1 సెంటులో కట్టేదాన్ని ఇల్లు అంటారా, రూమ్ అంటారా? ఒక గది అంటారు కానీ దాన్ని ఇల్లు అనరు. కాబట్టి మీరు ఏదో జనాలకి ఏమీ తెలియదు అనేటువంటి అనుకోకుండా ప్రతి ఒక్కరికి అన్ని విషయాలు తెలుసు. ఈ రోజున రేపు మీకు ఒక అద్భుతమైనటువంటి తీర్పు ఇవ్వబోతున్నారు ఇక్కడ ప్రజలు. కాబట్టి మీరు ఇదందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ రౌడీయిజం అనేది విపరీతంగా ఉంది. కమిషన్స్ కానీ వీళ్ళందరికీ చెప్తా ఉన్నాను, ఎప్పుడు మీ రోజులు కాదు, మా రోజులు వస్తున్నాయి. అవినీతి పరుల్ని, అరాచక వ్యక్తుల్ని మొత్తాన్ని ఒక్క దెబ్బతో ఎలిమినేట్ చేస్తాం అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ రోడ్లు చూడండి, ఎంత నా ఊహకు తెలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంత అధ్వానమైన రోడ్లు ఎవరిని నేను చూడలేదు, ఎక్కడా చూడలేదు అసలు. ఇంత ఘోరమైన రోడ్లు. ఈ రోడ్డు మీద తిరిగిన ఏ వ్యక్తి అయినా సరే కడుపుకు అన్నం తినేవాడు వాళ్ళకి ఓటు ఎట్లా వేస్తారో చెప్పండి అని అడుగుతా ఉన్నాను. మళ్ళీ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో గెలవకుండా చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ జగన్ పాలనలో సమాజాన్ని, రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చిన పరిస్థితి ఉందని, రాష్ట్రం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం కులాలకు, మతాలకు అతీతంగా ప్రజలందరూ ముందుకు రావాలని, చంద్రబాబు నాయుడిని అధికారంలోకి తీసుకురావాలని కోరారు. గతంలో ఎంపీ గల్లా జయదేవ్ని మరిపించే విధంగా ఎంపీ చంద్రశేఖర్ ముందుకు వెళ్తారని, చంద్రశేఖర్ మనోహర్ని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆయన తెలిపారు. ఏ వర్గానికి కూడా న్యాయం చేయకుండా, దళితులకి న్యాయం జరగల, బీసీలకి న్యాయం జరగల, విద్యార్థులకు న్యాయం జరగల, ఉద్యోగస్తులకి న్యాయం జరగల, మహిళలకి, మరి ముఖ్యంగా సమాజంలో సగభాగమైనటువంటి మహిళా తల్లులకి అన్ని రకాలుగా కూడా అన్యాయం చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. రైతులుగా మనం చూసుకున్నట్టయితే రైతు ఈ యొక్క 5 సంవత్సరాల్లో ప్రభుత్వం యొక్క చర్యల వల్ల పూర్తిగా నష్టానికి గురైనటువంటి అంశం వ్యవసాయం మీద ఆధారపడినటువంటి రైతే రాజు అనే పదానికి పూర్తిగా అర్థం మార్చేసి రైతుని నాశనం చేసినటువంటి పాలన ఈనాటి జగన్మోహన్ రెడ్డి పాలన అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా. దాదాపు 8 లక్షల కోట్లు నేను చేశానని చెప్పి ఈ రోజున మళ్ళీ నేను ఎందుకు కావాలి అని చెప్పి చెప్పడానికి రోజు ప్రయత్నిస్తున్నాడు. అంతేకాకుండా 50 ఏళ్లకే పెన్షన్ ఇవ్వబోతా ఉన్నారు ప్రతి ఒక్కరికి కూడా అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నాం. 50 ఏళ్ళకి పెన్షన్ ఇవ్వటమే కాకుండా 3,000 రూపాయలు, 200 రూపాయల పెన్షన్ 2,000 చేసిన ఘనత
చంద్రబాబు నాయుడు గారిది అయితే 2000 నుంచి 3000కి తీసుకొచ్చినటువంటి పరిస్థితి 5 సంవత్సరాల్లో నేను 3000 ఇస్తానని చెప్పి ఎన్నికల ముందు చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత దశల వారీగా అని చెప్పి 5 సంవత్సరాలు దేక్కుంటూ పాక్కుంటూ ఇచ్చినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి అదే 3000 పెన్షన్ని 4000 ఇవ్వబోతున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా. అంతేకాకుండా బీసీలకు ప్రత్యేకంగా 1,50,000 కోట్లు 5 సంవత్సరాల వారికి కేటాయింపులు చేయటమే కాకుండా ప్రతి పైసా ఏదైతే కేటాయించామో ఆ ప్రతి పైసా కూడా ఏ వర్గాలు బీసీల్లో ఉన్నారో అన్ని వర్గాలకు కూడా ఆ 1,50,000 కోట్లు పంపిణీ అయ్యేలాగా చూస్తానని చెప్పి హామీ ఇచ్చిన నేతల్ని మనం నిన్నగాక మనం చూసామని చెప్పి మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి దగ్గర నాకు అవసరమైనటువంటి మాకు అవసరమైనటువంటి మన ప్రాంతానికి అవసరమైనటువంటి అంశాలని తలెత్తి మాట్లాడలేనటువంటి శాసనసభ్యులు మనకు అవసరమా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. 30 రూపాయలు ముందు సీసాని 300 రూపాయలకు అమ్ముతున్నారని మీకు ఓట్లు వేయాలా? లేకపోతే గతంలో ఎస్సీలకి ఎస్టీలకి 2,50,000 రూపాయలు 2019 ముందల 2014 నుంచి 19 ఒక ఇల్లు కట్టుకోవడానికి ఇస్తే అదే ఇంటికి 1,80,000 రూపాయలు ఇచ్చారని చెప్పి మీకు ఓటు వేయాలా? లేకపోతే టిట్కో ఇల్లు బ్రహ్మాండంగా కట్టి వాటిని ఇవ్వాలి పేదవాళ్ళకి అని చెప్పి ప్రయత్నించినటువంటి చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని ఓడించి భ్రమలతోనో లేకపోతే మోసం మాటలతో ఒక్కసారి అని చెప్పి గెలిచి ఇవాళ పేదవాడికి 1 సెంటు పొలం ఇవ్వడానికి ఆ సెంటు పొలానికి కూడా ఇవ్వకుండా 44 గజాలు ఇచ్చి 150 కోట్లు దోచుకున్నందుకు మీకు ఓట్లు వేయాలా? స్వీకరించండి, ఓటర్ లిస్టు వెరిఫై చేయండి, సూపర్ 6ని ప్రజల్లోకి తీసుకెళ్తా ఉండండి. ఎందుకంటే ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం, 18 ఏళ్ళు నిన్న మహిళకి నెలకి 1,500 రూపాయలు ఇస్తున్నాం. ఎంతమంది బిడ్డలు చదువుకుంటా ఉంటుంటే ఆ బిడ్డలకు ఒక్కొక్కరికి 15,000 రూపాయలు ఇస్తా ఉన్నాం. నిరుద్యోగ యువకులు కానీ యువతులకు కానీ 3,000 రూపాయలు ఇస్తా ఉన్నాం. అదేవిధంగా బీసీలకి చట్టబద్ధత కల్పిస్తా ఉన్నాం, సాధికారత తీసుకురావడానికి హామీ ఇస్తా ఉన్నాం. వ్యవసాయదారులకి వాళ్ళలాగా కళ్ళబొల్లి మాటలు చెప్పకుండా గతంలో 1,50,000 రూపాయలు ఏ రకంగా రుణమాఫీకి మనం ఆనాడు హామీ ఇచ్చామో ఈనాడు ప్రతి ఒక్క రైతుకి కౌలు రైతుకు కూడా గుర్తించి సంవత్సరానికి 20,000 రూపాయలు ఇవ్వబోతుందని చెప్పి ప్రతి ఇంటింటికి తిరిగి మీరు ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేసుకుంటూ సిటీ న్యూస్ ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైకుంఠపురంలో నూతనంగా నిర్మించిన గోశాలను ప్రారంభించిన ఎమ్మెల్యే అన్నాపత్రి శివకుమార్. పెదరావూరు గ్రామంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన టీడీపీ జనసేన మండల స్థాయి కార్యకర్తల సమావేశం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.